మీటింగ్ పెట్టడం లేదు, మీటింగ్ పెట్టడం లేదు. మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఏమైతే మాట్లాడినారో ఇంటికి వస్తామని చెప్పి మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేదు. మీరు ఎవరి ముందరైనా మాట్లాడతామండి. మీరు మా దగ్గరకు వచ్చి రావద్దని మీరు ఇప్పుడు మీరు రోడ్డు పైన వేసినారు, పబ్లిక్ ప్లేస్ లో వద్దన్నారు. మేము యాక్సెప్టెడ్, మేము యాక్సెప్ట్ చేస్తాము. అవును, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా రోజులు ఉంటుంది సార్. మీరు ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కేవలం సమస్య వచ్చిండేదే పోలీసు వాళ్ళతో సమస్య వచ్చింది. ఈ రోజు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ కొమ్ము కాసుండడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎట్లా వస్తుంది సార్? ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? జరిగే ఏ పరిణామాలకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. దానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది. మేము గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగానే ప్రవర్తిస్తాం. మీరు ఇప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ లో పోతున్నారు. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తీసి పడేసినాము. మీరు తీసేస్తున్నాం, మేమేం మమ్మల్ని నేనేం మాట్లాడుతున్నాను? ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? ఎందుకు అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్ లో మైక్ దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడేది ఎట్లట్లే అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వం హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు, నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేవు సార్. వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లాంటప్పుడు మేము కూడా మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గర మీ దగ్గరకు మీటింగ్ పెట్టడం లేదు, మీటింగ్ పెట్టడం లేదు. మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఏమైతే మాట్లాడినారో ఇంటికి వస్తామని చెప్పి మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేదు. మీరు ఎవరి ముందరైనా మాట్లాడతామండి. మీరు మా దగ్గరకు వచ్చి రావద్దని మీరు ఇప్పుడు మీరు రోడ్డు పైన వేసినారు, పబ్లిక్ ప్లేస్ లో వద్దన్నారు. మేము యాక్సెప్టెడ్, మేము యాక్సెప్ట్ చేస్తాము. అవును, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా రోజులు ఉంటుంది సార్. మీరు ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కేవలం సమస్య వచ్చిండేదే పోలీసు వాళ్ళతో సమస్య వచ్చింది. ఈ రోజు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ కొమ్ము కాసుండడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎట్లా వస్తుంది సార్? ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? జరిగే ఏ పరిణామాలకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. దానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది. మేము గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగానే ప్రవర్తిస్తాం. మీరు ఇప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ లో పోతున్నారు. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తీసి పడేసినాము. మీరు తీసేస్తున్నాం, మేమేం మమ్మల్ని నేనేం మాట్లాడుతున్నాను? ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్ లో మైక్ దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడేది ఎట్లట్లే అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వం హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు, నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేవు సార్. వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లాంటప్పుడు మేము కూడా మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గరకు వస్తే మీటింగ్ పెట్టడం లేదు, మీటింగ్ పెట్టడం లేదు.
మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఏమైతే మాట్లాడినారో ఇంటికి వస్తామని చెప్పి మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేదు. మీరు ఎవరి ముందరైనా మాట్లాడతామండి. మీరు మా దగ్గరికి వచ్చి రావద్దని మీరు ఇప్పుడు మీరు రోడ్డు పైన వేసినారు, పబ్లిక్ ప్లేస్ లో వద్దన్నారు, మేము యాక్సెప్టెడ్, మేము యాక్సెప్ట్ చేస్తాము. అవును, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా రోజులు ఉంటుంది సార్. మీరు ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కేవలం సమస్య వచ్చిండేదే పోలీసు వాళ్ళతో సమస్య వచ్చింది. ఈరోజు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ కొమ్ము కాసుండడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎట్లా వస్తుంది సార్? ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? జరిగే ఏ పరిణామాలకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. దానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది. మేము గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగానే ప్రవర్తిస్తాం. మీరు ఇప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ లో పోతున్నారు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తీసి పడేసినాము, మీరు తీసేస్తున్నాం, మమ్మల్ని నేనేం మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? ఎందుకు అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్ లో మైక్ దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడేది అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వం హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేవు సార్. వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లాంటప్పుడు మేము మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గర మీ దగ్గరకు వస్తే మాట్లాడాలి.